అరణ్యంలో దావీదు ఒంటరిగా మిగిలిపోయాడు. సహాయం చేసేవారు లేరు, ప్రేమించేవారు లేరు, ఆదరించేవారు లేరు, నేనున్నాని ధైర్యం చెప్పేవారు లేరు. ఒంటరిగా అరణ్యంలో మిగిలిపోయాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టకుండా దేవుని మీదే ఆధారపడుతూ ప్రతి సందర్భంలో ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. ఒక్కానొక్క రోజు వచ్చింది, ఎక్కడైతే అరణ్యంలో ఉన్నాడో అదే దావీదును నా దేవుడు రాజ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈరోజు మన జీవితంలో కూడా ప్రేమించేవారు లేరేమో, ఆదరించేవారు లేరేమో, నేనున్నాని ధైర్యపరిచేవారు లేరేమో, మనకి సహాయం చేసేవారు లేరేమో, మనని అర్థం చేసుకునేవారు ఒకవేళ లేకపోవచ్చేమో. కానీ ఈరోజు నీవు కలిగిన భక్తి జీవితం, నీవు కలిగి ఉన్న విశ్వాసం దావీదుని ఏ రీతిగా గడాంధకారపు లోయలోంచి లేవనెత్తి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిందో ఈరోజు నా జీవితం కూడా అదే రీతిగా ఉండబోతుంది. మన